ఆ ఊరిలో జాతర జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామ దేవత జాతర కావడంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారు స్వస్థలాలకి చేరుకున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చిన బంధువులు చుట్టాలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉన్నాయి. పచ్చని తోరణాలు, ఇల్లంతా రంగవల్లులతో పండగ వాతావరణం సంతరించుకుంది. గ్రామ దేవతకు సమర్పించేందుకు కోళ్లు, మేకలు, పొట్టేళ్లు సిద్ధం చేసుకున్నారు. జాతర రోజు రానే వచ్చేసింది. అమ్మవారికి సమర్పించేందుకు పొంగళ్ళు, పొట్టేళ్లతో జాతరగా బయలుదేరారు గ్రామస్తులు. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు ధరించి అమ్మవారి దగ్గరకు వెళ్తున్నారు. సందడిగా సాగిపోతున్న ఆ జాతరలో ఒక్కసారిగా అలజడి. భార్యను పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి భర్త. దేవతకు ఎవరైనా కోళ్లు, పొట్టేళ్లు బలిస్తారు, కానీ ఈ భర్త తన భార్యను బలి ఇచ్చాడు. భార్యను చంపి అమ్మవారికి బలిచ్చానంటూ కేకలు వేశాడు ఆ భర్త. ఈ ఘటన కర్ణాటకలోని దావణగేర తాలూకా శిరంగొండన హల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హనుమంత, అర్పిత భార్య భర్తలు. అర్పితకు తల్లిదండ్రులు లేరు, మేనత దగ్గర పెరిగింది. ఈ క్రమంలో హనుమంతుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరూ వేర్వేరు కులాలు అయినప్పటికీ పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగిపోయింది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు మొదలయ్యాయి. దీంతో అతడు మద్యానికి బానిస అయ్యాడు. భార్య తీరుతో విసిగిపోయిన అతడు ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. 5 ఏళ్లకొకసారి ఊడసలమ్మ, కత్తి దుర్భంగికాదేవి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఊరంతా ఆ ధ్యాసలో ఉండగా హనుమంతు తప్పతాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకుని ఆమెను చంపేశాడు. అనంతరం భార్యను గ్రామ దేవతకు బలి ఇచ్చానంటూ అరుచుకుంటూ పరుగులు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించగా చెవిలో నుండి రక్తం కారడాన్ని గమనించారు. తలపై కొట్టడంతో ఆమె చనిపోయిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జాతరలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలికిపడింది గ్రామం. మరి గ్రామ దేవతకు బలి ఇచ్చిన భర్తపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.